ఇంటర్ ఫలితాలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రగతి భవన్ ముట్టడించేందుకు జనసేన విద్యార్థి విభాగం నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు మహిళా నేతలకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ఇంటర్ బోర్డులో అవకతవకల నేపథ్యంలో జనసేన పార్టీ కావచ్చు, అంతేకాకుండా భగత్ సింగ్ యూనియన్ సంబంధించిన నాయకులు కూడా కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్ కూడా ముట్టడించడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. పోలీసులు ఒక భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి వెళ్లేందుకు వీలుగా దీనికి సంబంధించి కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. గోషామాయిల్ స్టేడియంకి తరలించారు. అయితే ముఖ్యంగా వీరు ఎవరైతే ప్రగతి భవన్కు ముట్టడికి ప్రయత్నించారో వారందరూ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇందులో ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అంతేకాకుండా ఇటు విద్యార్థులు కూడా ఈ యొక్క అధికారుల నేపథ్యంలో దీనికి సంబంధించిన నిర్లక్ష్యానికి కూడా వారు బలైపోయారు. వారికి సంబంధించి కూడా అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించిన ఇటు భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్, అంతేకాకుండా జనసేన పార్టీ సంబంధించి ఇద్దరు కూడా సంయుక్త ఆధ్వర్యంలో కూడా ప్రగతి భవన్ ముట్టడి కూడా ప్రయత్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్ చుట్టుపక్కల కూడా ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా దీనికి సంబంధించి పోలీసులు చాలా భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రగతి భవన్ చుట్టూ వైపులా కూడా ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా మాత్రము పోలీసులు పూర్తి బలగాలను కూడా మోహరించారు. ప్రస్తుతం కొంతమందిని కూడా అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న గోషామాయిల్ స్టేడియం కూడా తరలించడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రభుత్వం బాధ్యత వహించి ఎవరైతే ఇంటర్ బోర్డు సంబంధించిన విద్యార్థులకు న్యాయం చేయాలి, న్యాయం చేసేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా వారు డిమాండ్ వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చి ఇటు విద్యార్థులకు సంబంధించి ఏదైతే భవిష్యత్తు ఉందో ఆ ఇంటర్ బోర్డుకు సంబంధించి వారు కష్టపడి చదివి అహర్నాథులు కూడా దీనికి సంబంధించి చదివి ఎగ్జామ్ రాస్తే ఇలా అధికారులు మాత్రము అవకతవకలు పాల్పడి, అంతేకాకుండా దీనికి సంబంధించి ఏదైతే గ్లోబనరీ సంస్థ ఉందో వారందరూ కూడా దీనికి సంబంధించి కూడా వారు నిర్లక్ష్యానికి ఇటు ఇంటర్ సంబంధించిన విద్యార్థులు కూడా బలైపోతున్నారని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము గత 4 రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా ఇంటర్ బోర్డుకు సంబంధించిన సమస్యను కూడా ఇటు పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ తల్లిదండ్రులు, అంతేకాకుండా విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతము ప్రగతి భవన్ చుట్టూ మాత్రము పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పవన్, అయితే దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని. మరి ఈ నిర్ణయం పట్ల విద్యార్థి సంఘాలు స్పందన ఎలా ఉంది? అయితే ఈ ప్రభుత్వం ఏదైతే విద్యార్థులు చనిపోయారో, ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయ్యారో వారందరికీ కూడా రీవెరిఫికేషన్ కూడా ఉచితంగా చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏవైతే భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఇతర విద్యార్థి తల్లిదండ్రులు, ఏఎస్ఎఫ్, బీజేవైఎం ఈ యొక్క కార్యకర్తలకు సంబంధించిన వారందరూ కూడా అసలు ఇంటర్ బోర్డు సంబంధించిన నిర్లక్ష్యానికి ఎందుకు వహించాల్సి వచ్చింది, ఎందుకు అవకతవకలు జరిగాయి, మొట్టమొదటిసారిగా దానికి సంబంధించిన అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలి, ఈ యొక్క తప్పిదం మరోసారి పునరావృతం కాకుండా దీనికి సంబంధించి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే వారు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం రీవెరిఫికేషన్ పైన వారందరూ కూడా సంతృప్తి చెందట్లేదు. ఎందుకంటే ఈ యొక్క ఇప్పటికే చాలామంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. దాదాపు 18 మంది విద్యార్థులు ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్ల భరణమరణను కూడా పాల్పడడం జరిగింది. దీనిపైన చర్యలు ఎవరు బాధ్యత వహిస్తారో ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ యొక్క చనిపోయిన వారు మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితి ఉంది. కేవలం రీవెరిఫికేషన్ పేరుతో ఈ యొక్క ఇంటర్ బోర్డు సంబంధించిన సమస్యను పక్కదారి పట్టించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి కూడా ఇటు ధర్నాకు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి, ప్రభుత్వం బాధ్యత వహించి ముందుకు వచ్చి దీనికి సంబంధించి ఒక క్లుప్తమైన క్లారిటీ ఇస్తేనే తమకు ఆందోళన కూడా విరమిస్తాము. ఇంకోసారి కూడా ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు వ్యవస్థ ఉందో దాన్ని పూర్తిగా మంచి పద్ధతిలో నడిపించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. పవన్, అయితే మరి కాసేపట్లో ఏదైతే త్రిసభ్య కమిటీ ఉందో అది ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. మరి ఈ నేపథ్యంలో అసలు విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్ ఏంటి? అయితే దీనిపైన కూడా మరికొద్ది సేపట్లో ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ ఒక నివేదిక కూడా సమర్పించనుంది. ఆ నివేదిక
ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మాత్రము చూడాల్సి ఉంది. కేవలం ఏదైతే ఇంటర్ బోర్డు సంబంధించిన అధికారి ఎవరైతే అశోక్ ఉన్నారో కేవలం అతనిపైన సస్పెండ్ వేస్తామో అనేది మాత్రము చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కేవలం అతను సస్పెండ్ చేసి ఇటు చేతులు దులుపుకునే ప్రయత్నం కూడా చేస్తుంది అనేది మాత్రము ఇటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అశోక్ని కాకుండా ఇంటర్ బోర్డు వ్యవస్థలో పూర్తిగా కింది స్థాయి నుంచి కావచ్చు పై అశోక్ స్థాయి అందరి వరకు కూడా ఎవరైతే ఈ యొక్క అక్రమాలలో చేతులు ఉన్నాయో చేతులు కలిపారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. వారందరినీ కూడా అరెస్టు చేయాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుతో చిలగాటమాడిన వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టొద్దని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క సమస్యకు సంబంధించి కూడా విద్యార్థులు చాలా కష్టపడి చదివిన నేపథ్యంలో కేవలం అధికారులు డబ్బులకు లోబడి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడము విద్యార్థుల భవిష్యత్తును పూర్తిగా అంధకారంలోకి తీసుకెళ్లడం పైన కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే త్రిసభ్య కమిటీ ఏమిస్తుంది అనేది మాత్రం నివేదికలో ఏం పేర్కొంటుంది అనేది మాత్రము ఇంకా కొద్దిసేపట్లో తెలుస్తుంది. ప్రభుత్వానికి కూడా కొద్దిసేపట్లో ఈ యొక్క త్రిసభ్య కమిటీ కూడా నివేదిక కూడా అందించనుంది. దాని తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క త్రిసభ్య కమిటీ ఏమిస్తుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రము విద్యార్థి తల్లిదండ్రులందరూ కూడా వేచి చూసిన పరిస్థితి ఉంది. పవన్, అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం పూర్తి స్థాయిలో జరిగిపోయింది. సుమారు 19 మంది విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అయితే ఈ రీవెరిఫికేషన్ ఉచితంగా కావచ్చు, దరఖాస్తు లేకుండా కావచ్చు, అలాగే ఈ నివేదికలన్నీ కావచ్చు, ఇవన్నీ కంటి తుడుపు చర్యగానే కేవలం భావిస్తున్నాయి విద్యార్థి సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే రీవెరిఫికేషన్ మాత్రం ఉచితంగా చేస్తాము. దీనికి సంబంధించి దాని తర్వాత అంతేకాకుండా ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్ళా సప్లిమెంటరీకి పరీక్షకు ఎగ్జామ్కి ఫీజు కట్టుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి తప్పిదం ఎందుకు జరిగింది అనే దానిపైన కూడా తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇకనైనా దీనికి సంబంధించి రీవెరిఫికేషన్ కూడా చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్లో చాలామంది కూడా పాస్ అయిన పరిస్థితి కనిపించింది. అయితే ఇలాంటి ఘటనలో చాలామంది విద్యార్థులు కూడా కష్టపడి చదువుకున్న అందరూ కూడా ఫెయిల్ అయిన పరిస్థితి ఉంది. కొంతమందికి అయితే 1, 2, 0 అలాంటి మార్కులే రావడం జరిగింది. కేవలం 0 మార్కులు. ఇందులో ఇంటర్ బోర్డు వ్యవస్థకు సంబంధించి పూర్తిగా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే దీనిపైన విద్యార్థి తల్లిదండ్రులు ఏంటంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం న్యాయం చేయాలి, ప్రభుత్వమే విద్యార్థులకు సంబంధించి కూడా వారి భవిష్యత్తు పైన దీనికి సంబంధించి దృష్టి సారించి ఇంకోసారి ఇలాంటి చర్యలకు ఎవరైతే పాల్పడతారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఇటు విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, ఇతర నాయకులు కూడా ప్రభుత్వానికి తీవ్ర ఎత్తున కూడా ధర్నాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా కేవలం నీ నివేదిక మీద ఆధారపడి ఉంటుంది. త్రిసభ్య కమిటీ నివేదిక దానిపైన సంబంధించి కూడా వారు ప్రభుత్వం వేచి చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దీనిపైన ప్రభుత్వమే స్వయంగా దర్యాప్తు జరిపి ఎవరైతే కీలకమైన నిందితులు ఉన్నారో ఇందులో మాత్రము విద్యార్థుల భవిష్యత్తు ఎవరైతే ఆడుకున్నారో వారిపైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి కూడా వారు ఇప్పటికే ఇటు తల్లిదండ్రులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇటు ఇంకా ఈ యొక్క ధర్నాలు మాత్రం తమకు న్యాయం చేసేంత వరకు కూడా ఈ యొక్క ధర్నాలు కావచ్చు, అంతేకాకుండా రాస్తారోకోలు కావచ్చు, అర్ధనగ్న ప్రదర్శనలు కావచ్చు ఇంకా చేస్తూనే ఉంటామని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా మినిస్టర్ క్వార్టర్స్ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ప్రగతి భవన్ చూసినట్లయితే ఇక్కడ మాత్రము ఎవరిని కూడా లోపలికి అనుమతించే విధంగా లేని 3 అంచెల భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ప్రభుత్వం కేవలం పోలీసులను అడ్డు పెట్టుకొని ఇట్లా ఇంటర్ బోర్డు సంబంధించి దాని సమస్యను పైకి లేవనెత్తకుండా పూర్తిగా అణచివేస్తుందని చెప్పి కూడా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏకపక్ష ధోరణి వదిలి పూర్తిగా ఈ యొక్క సమస్యకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు జరపాలని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఇంటర్ బోర్డు సమస్య వల్ల ఇప్పటికే 18 మంది విద్యార్థులు బలమరణమయ్యారు. అయితే దీనిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.